చాలా ప్రేమ ఎక్కువైపోయింది ఇక్కడ ఉన్నటువంటి నాయకుడి పేరుని నాని గారికి. జనసేన చాలా బరువు మోసేసింది, కాయలు కాసిపోయి ఆ కాయలకి రోజు వచ్చి ఆయింట్మెంట్ రాయాలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఎందుకంటే కొబ్బరి తోటలో ఆ ఇల్లు కూల్చడానికి కూల్చిన వాళ్ళు అవన్నీ మాట్లాడుకుంటాం, అవన్నీ చేయటం, అన్ని రకాలుగా మేము ఎంపీ గారు రావటం అదంతా కూడా ముగిసిపోయిన కథ. దాన్ని మళ్ళా నిన్న వచ్చి ఆయన ఇన్ఛార్జి పక్కనే ఉన్నాడు, కమిషనర్కి చెబుతున్నాడు. ఈయన గోడ పక్క నుండి విన్నాడు అనుకుంటా. ఈయన మా పక్కన గోడ పక్క నుండి కమిషనర్ నాకు చెప్తా ఉంటే గొల్ల రవీంద్ర గారు ఏమో ఆయన చెప్తా ఉంటే ఈయన పక్క నుండి అన్నాడు. నేను చూశాను. ఎందుకంటే నోరా తాటి పట్టి ఏది ఉంటే అది మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడితే నిజం మాట్లాడండి. నేను చెప్తున్నా నా తల్లి మీద ఒట్టేసి నాకేమైనా పక్కన ఆయన ఉండగా ఇప్పుడు చెప్పలా. మీకేం చెప్పాడో నాకు తెలియదు. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. పొరపాటున ఏదైనా మాట్లాడితే పొరపాటున మాట్లాడానంట. ఎందుకంటే ప్రజలకి మన సమాధానం చెప్పుకోవాలా, అంతే తప్ప ఓ సొలు మాటలు మనం మాట్లాడేసినంత మాత్రం ఉపయోగం లేదు. మీరు అది కాకుండా ఆ ఇన్ఛార్జ్ పక్కనే ఉన్నాడు, కనీసం చెప్పలేదు అన్నారు. చెప్పానో లేదో, నేను ఎంత ప్రాధాన్యపడ్డామో, ఎన్ని రకాలుగా చెప్పామో ఆ ఇంటికి వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, మా పక్కన ఇన్ఛార్జీలకి తెలుసు నేనేం చేశాను. మీకు తెగ ప్రేమ వచ్చేస్తుంది ఏంటో మాకు అర్థం కావట్లా. ఏదో ఒక రకంగా ఈ కోటాన్ని ఎలసాడదొబ్బాలా అనే కార్యక్రమం పెట్టుకున్నట్టున్నారు మీరు. అదేమి మాకు చాలా ఓపిక ఉంది, చాలా ఓర్పు ఉంది. మేము ఇప్పటి వరకు 10% ఓర్పు, ఇంకా 90% ఓర్పు పడతాం. మీరేం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ముందు కులాలు తీసుకొచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు పార్టీకి పార్టీ తగాదాలు పెడదాం చూస్తున్నారు. అవి ఏం జరగవు. ఎందుకంటే కుటుంబం అన్నాక పెద్ద కుటుంబం ఇది. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సర్దుకోవాలన్న బాధ్యత నాయకులుగా మా మీద ఉంటుంది. అంతే తప్ప మీరే మెడికల్ కాలేజీ తీసుకొచ్చారంట. మీరు మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఇంకెందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు? ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ 60%, మీరు 40% సుమారుగా. అలాంటప్పుడు సెంట్రల్ మన కొల్లు రవీంద్ర గారు అని కాకుండా ఎవరు మన బాలశౌరి గారు, ఆయన పార్లమెంటు సభ్యునిగా ఆయన బాధ్యతగా సెంట్రల్ నుంచి అమౌంట్ తీసుకొచ్చారా లేదా మీరు చెప్పాలి. అలాగే పోర్ట్ ఉంది, పోర్టు విషయంలో కూడా ఆయన ఎంత త్యాగం చేశాడో, ఎలా తీసుకొచ్చాడో అందరికీ తెలుసు. బందర్లో మీరంత గతంలో ఏం చేశారు? పోర్టు రాకపోతే కోనే సెంటర్లో ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. తీసుకున్నారా అన్నాను. తీసుకోలేదే. నిన్న కాక మొన్న రిటైర్మెంట్ తీసుకుంటారని కుమారుని తీసుకొచ్చి మీరు రాజకీయాలు తిప్పారు. 2.5 సంవత్సరాలు మీ పదవ కాలం అంతా మీ పనులన్నీ చూసుకున్నారు తప్ప ఒక్కరోజున కూడా నియోజకవర్గం గురించి కానీ నియోజకవర్గంలో ప్రజల గురించి కానీ మీరు పట్టించుకోవాలా. ఇవాళ మీరు రాజకీయ సన్యాసం తీసుకొని వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? మధ్య శ్రమికులాగా మాట్లాడుతున్నారేమో అనుకున్నా నేను. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడతామా? ఏమన్నా మీరు చూసిన ప్రజలు ఏమనుకుంటారు? పని పాటు లేదు వీళ్ళకి, వీళ్ళని అనుకుంటారు. దేనికైనా మీకు మాకు అందరికి అద్దె ఉంటుంది. అద్దె మీరు మాట్లాడకూడదు. మేము ఆయనకి తబలా కొడతామంట. ఎవరికి? ఇటేమో ఎంపీ గారికంట, అటేమో రవి గారికంట. గౌరవిస్తే మీకు తబలాలాగా అనిపిస్తుందేమో మాకు తెలీదు. మేము ఎవరికైనా గౌరవిస్తే మీకు కూడా గౌరవిస్తాం. సాటి మనిషిగా, సాటి నాయకుడిగా గౌరవిస్తూ మాకు వచ్చు. మా తల్లిదండ్రులు నేర్పారు. మీకు తిడతవచ్చు. వైసీపీ వాళ్ళకి బూతులు మాట్లాడవచ్చు, ఇంట్లో వాళ్ళందరినీ తిడతవచ్చు. కనుక మీరు కొంచెం మాట్లాడేటప్పుడు అందుకే అంటారు. ఎవరో మొన్న అంటున్నారు ఆయన, ఎవరా కమలాసనేనా? ఏం కమలాసన అండి ఎవరన్నా? తిరిగిదానికి బందరు కమలాసన అంటున్నారు. ఓహో, నాకు అర్థమైంది. అప్పుడు బందరు కమలాసన అర్థమైంది. అంటే మీకు ఎంత మంచి పేరు ఉందో మార్కెట్లో నాకు అర్థమైపోయింది. కనుక మీరు మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వచ్చింది మొన్న, మేమేం పదవులు చేయలే.
మాకు తబలాలు కొట్టాలి, దేవుడు ఇచ్చింది నాకు, నేను కోరుకున్న దానికంటే నా జీవితంలో కొన్ని వేల రెట్లు ఎక్కువ ఇచ్చాడు. ఇంకా నేను ఎవరికో తబలా కొట్టాల్సిన అవసరం, నేను ప్రత్యేకంగా ఆశించాల్సిన అవసరం లేదు. నా ఆదాయంలో 30% పేద ప్రజలకి పార్టీకి ఖర్చు పెడుతున్నా. ఇవాళ 8 సంవత్సరాలు మట్టి ఒక్క మనిషిని కానీ నియోజకవర్గంలో ఒక పార్టీ వ్యక్తిని కానీ కార్యకర్తను కానీ వైసీపీ కార్యకర్తను కానీ ఒక మాట అనలా. ఎందుకనాలా? ఎలక్షన్ 4 రోజులే రాజకీయం అంటే, తర్వాత నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు మన బిడ్డలు అనే భావం నాది. అంతేగాని కళాపడితాళ్ళు అనే మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు. ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ మాటలు మాట్లాడినప్పుడు నేను కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది. అంతకుముందు అయితే నేను కూడా కౌంటర్ కూడా ఇచ్చేవాడిని కాదు. పోనీ ఏదో మాట్లాడుకుంటాడు మనకెందుకులే అని. కానీ అది అమాయకత్వం కనబడుతుంది కనుక మాట్లాడాల్సి వస్తుంది. కనుక ఒకటి చెప్తున్నాను, మీరు మళ్ళీ బాలశౌరి గారిని విమర్శిస్తారు. బాలశౌరి గారు మీకు ఆర్థికంగా ఆ రోజున మీకు ఆదుకుంటాం వల్ల మీరు గెలవలేదా? ఒక ఎంపీ మీకంటే 7 రెట్లు 7 నియోజకవర్గాల్లో అయినా పోటీ చేశాడు. 7 నియోజకవర్గాల్లో పేరు ఉంది ఆయనకి. మీది నీ అసెంబ్లీ అంటే ఆయన పార్లమెంటు. ఆయన పట్టుకుని ఒక కబ్రస్థానికి సహాయం చేయడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకుడిని తీసుకొచ్చి ఇష్టమైనట్టు మాట్లాడిచ్చావు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు కాదు, నా గురించి బందర్లో ఎవరికి చెప్పాలి, నేను చెప్పుకోవాలని అవసరం లేదు. నా గురించి బందర్లో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి కూడా చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. బందర్లో పేరు నాని గారు అంటే ఏంటో అందరికీ తెలుసు. మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో పెద్దగా ప్రెస్ మీట్ పెట్టేస్తే వైసీపీలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరురా పేరు నాని అనుకుంటున్నారు కొంత మధ్యన. అలా మీకేమన్నా గొప్పగా అనుకుంటున్నామో. మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే నాకు అనిపిస్తుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత పద్ధతిగా మాట్లాడితే అంత మంచిది. ప్రజలు ఇష్టపడతారు. నేను మిమ్మల్ని తిట్టాననుకో, మీ అభిమానులు నాకు అభిమానులు ఎవరో ఈ రోజులు అవుతారు. కానీ మిమ్మల్ని గౌరవించామనుకో, నీ అభిమానులు నా అభిమానులు అయిపోతారు. ఆ విషయం కూడా మీకు తెలియదు. అలా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని విరోధం చేసుకున్నారు. 150 సీట్లు 11 సీట్లు చేసుకున్నారు. మీ తెలివితేటలన్నీ ఎలాంటివి ఇప్పుడు అర్థమవుతుంది. అధికారం రాగానే కరుణి ఆగల మీకు, జగన్ గారికి కానీ ఎవరికి కానీ. జగన్ గారు జైల్లో పెట్టినప్పుడు సొంత అమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య ఏ రోజున మహాతల్లి బయటికి రాలా. రాజశేఖర రెడ్డి కారణంగా బయటకు వచ్చి పోరాటం చేసింది ఆవిడ. షర్మిల గారు సొంత చెల్లి, ఆవిడ కూడా అంతకుముందు నేను ఎప్పుడు బయటికి చూడాలి, అసలు ఎక్కడో ఫోటో చూస్తాం తప్ప. ఆవిడ వచ్చి పాదయాత్ర చేసి శాలలో పడుకుంటే ఇవాళ ఆవిడని మీరు ఇబ్బంది పెడుతున్న మాట నిజమా కాదా? సొంత చెల్లినే ఇబ్బంది పెట్టిన నాయకుడు రాష్ట్రాన్ని ప్రజల్ని ఏం పట్టించుకుంటారో నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగే నాయకులే కావచ్చు, మీరందరూ కూడా దుర్మార్గులు అనమాట. ఇవాళ మీరు న్యాయం మాట్లాడుతున్నారు, ఇవన్నీ మంచి పద్ధతి కాదు, మానుకోవాలి. అదే కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు ఎంత 74 ఏళ్ళ వయసు అయిన పెద్ద ఆయన పట్టుకుని మీరు అరెస్ట్ చేయించారు. మీకు ఇది పద్ధతా? మేమెంతో పద్ధతిగా నడుచుకున్నాం. మేము వైసీపీ చాలా పద్ధతి. మమ్మల్ని పాపం ఎవరో తెలిసి బ్యాండ్ ఎవరు చింపాడో తెలియదు, ఆడు చింపాడని అనుమానంతో 3 రోజులు లోన కొట్టించారు. ఎక్కడ? కానూరులో. ఇది అది అన్యాయం కాదా? మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మీరు పత్తిత్తులు అనుకున్న బందరు తెలుసు. బందరు పోతాపల్లిలో మీ కొడుకు ఫ్రెండ్స్ కొట్టి ఇంటికా నుంచి లాక్కొచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఎదురుకుండా స్టేషన్లో పడేశారు. గంజా బ్యాచ్ చేసి తిరిగారు. మీరు కరెక్టా? కనుక పేరు నాని గారు అన్ని గుర్తున్నాయి. మీరు 2 కోట్ల రూపాయలు బియ్యానికి ఎందుకు కట్టారు? అక్కడ తప్పు జరగమంటేగా. అంటే బ్యాంకులోకి వెళ్ళి నేను అక్కడ ఉన్న డబ్బులన్నీ దొబ్బేసి తెలిసిపోయింది పలానా ఊరని చెప్పి నేను మళ్ళీ వెళ్ళి బ్యాంకులో కట్టేస్తే మంచిగా అయిపోతానా? దొంగనవనా? ఒక దొంగ విమర్శించడం అంటే చాలా తప్పు. అది అలా విమర్శించకూడదు. మంచి వాళ్ళు విమర్శిస్తే పర్వాలా, మంచిగా ఉండి నిజాయితీగా ఉండి ఎవరికి అన్యాయం చేయకుండా ఎక్కడ మోసాలు చేయకుండా 1 రూపాయి కూడా సంపాదించి ప్రభుత్వం డబ్బులు కానీ ప్రజల డబ్బులు తిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడచ్చు. మీరు మాట్లాడితే ఎలా? మీరు మాట్లాడితే ఎలా ఏమనుకుంటారు ప్రజలు? చుట్టుపక్కల మీరు ఎన్ని రకాలుగా ఎవరెవరి పేరు మీద 200 ఎకరాల దాకా ఉందో మీకు అందరికీ తెలుసు. మమ్మల్ని విమర్శిస్తే ఎలా?
ఇది మంచి పద్ధతి కాదు. మా కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అది నెల రోజుల్లో ప్రారంభిస్తాము, 2 నెలల్లో ప్రారంభిస్తాం, మాకు వచ్చు, మేము చేస్తాం. అదే కాకుండా అలాగే ఇంటి నిర్మాణం పనులు ఎప్పుడు చేయాలా, ఏం చేయాలని ఆ మాట చెప్పగానే అయిపోయే పని కాదు. దానికి ఎంపీ గారు ఏం చేయాలో అయితే చేపిస్తాం. కొల్లు రవీంద్ర గారితో మాట్లాడి ఆయనతో కూడా ఆ ఇంటికి ఫుల్ పర్మిషన్ తెప్పించి వాళ్ళు నిర్మిస్తానికి మేము మా వంతు మేము పనిచేసి పెడతాం. కనుక వైసీపీ ప్రభుత్వం అనేది పూర్తిగా రోజు రోజుకి మీరు దిగజారిపోయి మాట్లాడుతున్నారు. మీరు సొంత తల్లికి, సొంత చెల్లికి, సొంత బాబాయికే న్యాయం చేయలేని మీరు ప్రభుత్వానికి, ప్రజలకి ఏమీ చేయలేరని ప్రజలకు అర్థమైపోయింది. మీరంటే ఇంక నాకు తెలిసి చెప్తున్నాను, ప్రజల్లో ఉంటాను కనుక, ఉన్నది మాట్లాడతాను కనుక, మీకు 15 ఏళ్ళు దాకా ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళ జాగ్రత్తగా చేసుకుంటే 15 ఏళ్ళు దాకా మీకు ఎట్టి పెద్ద రాజకీయ జీవితం మీకు ఉండదని చెప్తున్నాను. మచిలీపట్నం జనసేన పార్టీ నుండి సవాల్ విసురుతున్నాం. బండి రామకృష్ణ అనే వ్యక్తి నాటకాలు ఆడతాడు, బండి రామకృష్ణ అనే వ్యక్తి డ్రామాలు ఆడతాడు, బండి రామకృష్ణ అనే వ్యక్తి తబలా వాయిస్తాడని చెప్పి మీరు ఏ ఒక్కరితో అయినా సరే నిరూపిస్తే ఛాలెంజ్ అనమాట మీకు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తబలా వాయించింది మీరు కాదా? విప్ పదవి కోసం. పేర్నాని గారు మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం రాగానే, అది కాంగ్రెస్ పార్టీ, ఈయన వైఎస్ఆర్ పార్టీ, మచిలీపట్నం రాగానే స్టేజ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డికి తబలా వాయించింది మీరు కాదా? పాపం నీ నేలలో ఎదగలేమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ జెండాలు పట్టుకొని, భుజాల మీద పెట్టుకొని, బ్యానర్లు కట్టుకొని వైఎస్ఆర్ పార్టీని ఒక స్థాయిలో లేపినటువంటి వ్యక్తులు ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్టేజ్ ఏర్పాటు చేస్తే తగుదునమ్మా అంటూ వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి తబలా వాయించింది ఎవరు? మీరు కాదా? ఏదైనా వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కొబ్బరి తోటలో జరిగిన ఇష్యూ మీద మా గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు చాలా క్లారిటీగా చెప్పారు. అది ఒక ప్రైవేట్ భూమి, దాంట్లో ఎప్పటి నుంచో కూడా కొంత డిస్ట్రిబ్యూట్ ఉండటం వల్ల మా జనసేన కార్యకర్త నష్టం జరిగింది, దాన్ని నేను స్వయంగా పూడుస్తానని చెప్పినటువంటి మాట. అది ఇవాళ చేస్తారా రేపు చేస్తారా అనేది అది మీకు అనవసరమైనటువంటి సబ్జెక్ట్. దాన్ని తీసుకొచ్చి ఎటో మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ దగ్గరుండి రవి గారు చెప్పి ఏది కమిషనర్ గారిని పంపించినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నష్టపోయిన ఇద్దరు కూడా మా జన సైనికులే. కట్టినతను అలాగే స్థలం ఉన్న వివాదంలో ఉన్న వ్యక్తి మీ హ్యాండ్ ఓవర్లోనే జరిగింది. అది ఆ స్థలం అంతా కూడా పాపం వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసి మీరేంటంటే గుండెల్లో బుల్డోజర్లు దింపేస్తారు. అధికారులు భయపడిపోయి ఏదో ఒక ఎస్ఎఫ్ నెంబర్ వేసేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. లేదా మీరేం చేస్తారంటే చీకట్లో కన్ను కొట్టేసి వేసేయమని పగలు దండేసి పరామర్శించేటటువంటి నాయకులు మీరు. మరి మా రామకృష్ణ గారు అది కాదు. మరి ఒక తండ్రిలాగా అక్కడ ఉన్నటువంటి ఇద్దరిని కూడా సమన్వయపరుచుకుంటూ న్యాయం చేయాలని చెప్పి ఆ రోజున రవి గారితో పాటు కూడా వెళ్ళి లేదండి ఇది అని చెప్పి మాట్లాడినటువంటి విధానం. రవి గారు కూడా సముఖంగా ఉన్నారు, న్యాయం చేద్దామని చెప్పన్నారు. అలాగే బాలశౌరి గారు వచ్చారు. మరి ఆయన ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, మంత్రి గారు ఎక్కడికి వెళ్ళి తబలా వాయించారు, ఎక్కడ నాటకాలు వేశారు? నిజంగా నాటకాలే ఏదలుచుకుంటే వాళ్ళ ఆయన DCMS లో కొన్ని కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. నిజంగా మీరైతే ఎడికలు కొట్టేసినట్టుగా బియ్యాన్ని మాయం చేసేసి తర్వాత ఏదో షార్టేజ్ వచ్చిందని చెప్పి బిల్లు కట్టినటువంటి పరిస్థితి, అటువంటి నాయకుడు కాదు ఆయన. వాళ్ళ DCMS లో రాగానే రైతులకు నాణ్యమైనటువంటి మందులు కానీ ఎరువులు కానీ ఇవ్వాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా రైతు సంక్షేమం కోసం నూతన ఆ సబ్సిడీ ఇచ్చేటటువంటి ఎరువుల దుకాణాన్ని ఆయన ప్రారంభించడం జరుగుతోంది. మరి నిన్న మీరు చెప్తున్నారు ఏది మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నం మెడికల్ కాలేజీ, మచిలీపట్నం పట్టాభి భవనం. పట్టాభి భవనానికి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించారండి? 40 కోట్ల రూపాయల నిధులు వస్తే మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తెలపకుండా మీ కౌన్సిల్ దిగిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు వెంటనే దాన్ని ఆమోదం తెలిపినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా? పేర్నానికి ఏదైనా సరే ఒక ఆలోచన, ఒక అవివేకంతో, ఎందుకంటే మీరు కేవలం జగన్ రెడ్డి మోహన్ రెడ్డికి నేను కాయ అంటున్నారు. మీరు ఆయనకి ఏ కాయలైనా కానివ్వండి, మాకు అనవసరం. బందరు ప్రజలకి మీరు గుదిబండగా, మీరు బందరు ప్రజల దృష్టిలో ఒక పనికిరాని గుమ్మడి కాయగా తయారైపోయారు. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు అభివృద్ధి, ఎందుకంటే రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కడు మాత్రం నిద్రపోవట్లే, ఆ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి.
మచిలీపట్నం అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రజలందరూ కూడా చాలా, ఎందుకంటే ఒక్కొక్కటి 1/1 చేసుకుంటా వస్తా ఉంటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మీ తండ్రి కొడుకులకు మాత్రం అభివృద్ధి చూస్తుంటే నిలబడలేదు. ఇది మీరు ఇంకోసారి రామకృష్ణ గారి విషయంలో మేము మొన్న కూడా చెప్పాం, ఓపెన్ గా ఆయన సంపాదించిన ఆస్తుల వివరాలు కూడా మీరు కూడా అంతకుముందు ఇవాళ మీకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ఏంటనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒకటని 10 అనిపించుకోవడం, ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చేయడం తగుదనమ్మా అంటూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఏదైనా సరే మాట్లాడేటప్పుడు పర్థం ఉండాలి. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కార మార్గం చూపించాలి. మా నాయకుడు ఛాలెంజ్ గా వచ్చి అక్కడ మీకులాగా పోలీసులతో దుర్భాషలాడలా, అధికారుల చెట్ల, ఎందుకంటే నాయకుల్ని అనరానటువంటి మాటలు తల్లితో సహా మీరు తిట్టారు, రికార్డెడ్ గా ఉన్నాయి, అవన్నీ కూడా రికార్డెడ్ గా ఉన్నాయి. అలా చేయాల బాలశౌరి గారు గౌరవంగా వచ్చారు. ఇది సమస్య ఇలా ఉంది, మా జనసేనకి నాయకుడికి కార్యకర్తకి నష్టం జరిగింది కాబట్టి దాన్ని మేమే పూడుస్తాం. ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా 1 by 1 పరిష్కరించుకొని ఖచ్చితంగా అతనికి న్యాయం చేసి ఇల్లు కట్టించేటటువంటి బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పినటువంటి నాయకుడు బాలశౌరి గారు. మీరు భారతదేశంలో ఎక్కడైనా సరే, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే బాలశౌరి గారి గురించి, అభివృద్ధి గురించి కానీ, ఆయన చేసే సేవల గురించి కానీ ఏ వ్యక్తి అయినా, ఒక్క వ్యక్తి అయినా తప్పుగా మాట్లాడాడేమో చెప్పండి. భారతదేశంలోనే గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవం పొందుతున్నటువంటి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు. అటువంటి వ్యక్తిని మీరు ప్లానే ఇప్పించలేకపోయారు. కొన్ని అడ్డంకులు ఉన్నాయి, వాటిని అధిగమించాలని చెప్పి బాలశౌరి గారు చెప్పారు. మరి బుల్డోజర్లు దింపేయమంటారు ఏంటి అధికారుల గుండెల్లో? ఏదైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. మిమ్మల్ని చూసి మీ అబ్బాయి కూడా ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అర్థం కావట్లేదు. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మరి ఒకసారి మీకు హెచ్చరిస్తూ, ఇకపోతే మా సమస్య ఖచ్చితంగా దాన్ని పరిష్కరించుకుంటాం. అందులో మీ జోక్యం అవసరం లేదు. మా కాయలు కాసినాయి అని మీరేం బాధపడకల్లా. మీరు జగన్ గారికి ఏ కాయ అయితే ఆ కాయ మీరు జాగ్రత్తగా ఉండి ఆయనకు అందుబాటులో ఉండండి. ఇంకోసారి కనుక అనవసరమైనటువంటి విషయాలను మీరు తీసుకురావడం మంచిది కాదని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మేమైతే ప్రజలకు ఏం చేయాలనే ఆ పనిలో ఉంటే ఈయన రోజు ఏదో విమర్శలు, ఏదో ఎవరినో ఒకళ్ళు అంటాం, ఇదే పనిలో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి పదవి లేదు, పదవి లేకుండా ఆయన ఉండలేడు. 24 గంటలు ఎక్కడేం జరుగుతాయో చూస్తూ ఉంటా. మనకి ఏ విధంగా మనం ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి రాష్ట్రంలో ఈయన మించి ప్రెస్ మీట్ పెట్టినోడు ఎవరైతే ఉండరు. నిన్న కాక మొన్న కొబ్బరి తోటలో ఇది వచ్చి జరిగింది. అది మా వ్యక్తిగత విషయం, మా పార్టీ విషయం. మీకెందుకు? మా కాయలు కాస్తే ఎందుకు, ఇంకోటి కాస్తే ఎందుకు? మా పార్టీ అంటే ఏ రోజునే ఉన్నా నీవు హర్షిస్తావా? ఈ రోజున ఏదో మాట్లాడతాగే భయపడే స్థితి చూపించాం మేము. జెండా దిమ్మ కానించి ఏదైనా కానీ మేమైతే కలిసిమెలిసిగా అందరూ పనిచేసుకుంటూనే ఉన్నాం. రామకృష్ణ గారిని నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు. రామకృష్ణ గారికి ఇల్లు కూర్చు కాదు, ఇల్లు కడతాం తెలుసు. ఇల్లు ఎక్కడ ఎవరు ఇబ్బంది ఉండా అన్నా కూడా నేను రేకులు ఇస్తాను, నువ్వు గోడ కట్టుకో అని చెప్పి ప్రతిరోజు ఏదో సాయం చేస్తాం తప్పించి ఇల్లు కూలుస్తాం కానీ, లేదా అక్కడ వేరే రకంగా దుర్భాషలాడతాం కానీ ఎక్కడ మేమైతే వెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరైతే జేబులో పెట్టి చేయి తీరు కానీ ఆయన ఒక్కుని ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మటే జేబులో తీసి 10,000 కావాలి 10,000, 5,000 కావాలి 5,000 ఆ సంపాదనలో తీసేస్తాం జరుగుతుంది. ఎక్కడ స్కాములు, స్కీములు, లేదా బియ్యాలు, లేదా వేరే రకంగానే ఎక్కడ ఈయన పొరపాటు చేసింది లేదు. కష్టార్జితంలో తానుకున్న దానిలో సహాయం చేస్తున్నారు. ఆ వ్యక్తిని మీరు తబలా కొడతాం ఏం అవసరం? ఏమో తబలా కొట్టాల్సిన అవసరం మేము వెళ్ళి అసలు ఏమన్నా తెలుగుదేశం పార్టీని వెనక తిరిగి మేము తబలా కొడతాం? మాకు అవసరం లేదు. మా అవసరం ఎంత ఉందో వాళ్ళ అవసరం మాకు అట్లా ఉంటుంది. పైన పొత్తు ధర్మం ప్రకారం మేమైతే వ్యవహరిస్తాం. మా వ్యక్తిగత విషయాల్లో, మా పార్టీ విషయాల్లో మీరు ఈ రోజు నుంచి ఎక్కడ జోక్యం చేసుకోబాకండి. మీరు రాబోయే కాలంలో కూడా మున్సిపల్ ఎలక్షన్ కానీ, పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా మేమైతే మీకైతే ఈ పరిస్థితుల్లో సీట్లు ఇవ్వకుండా చేసే ఒక కార్యక్రమంలో మేము కష్టపడుతూ పనిచేస్తున్నాం. అట్లాగే నిన్న ఎవరో ఒక యాదవ్ అంట, శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు పార్టీ పెట్టిన కాంచి ఎక్కువ సీట్లు ఇచ్చింది బీసీలకి. ఇక్కడ కూడా సగం మంది మా బీసీ సోదరులు ఉన్నారు. మేము ఎక్కడ ఎవరు విమర్శలు కానీ, బీసీ గాని ఓసీ కానీ అట్లా ఆ విభేదాలు లేకుండా మేము చేస్తున్నాం. అట్లాగే మా రాష్ట్రం వచ్చి నువ్వు ఓసీ బీసీ అని చెప్పి
విడగొడతాం కరెక్ట్ కాదు. పందిలా బలిసి నువ్వు ఇక్కడ ఏదో పిచ్చి పిచ్చి వాడు అయితే కనుక నెక్స్ట్ టైం అయితే నీకు ఏదో తన్నులు తప్పు. అట్లాగే తెలంగాణలో ఉన్న మా సోదరులు కూడా నీకు అయితే బుద్ధి చెప్తాకు రెడీగా ఉంటారు అని తెలియజేస్తూ, ఇప్పుడు బాలశౌరి గారి గురించి ఈయన పోర్టు తెచ్చాడంటున్నారు, మెడికల్ కాలేజ్ తెచ్చాడంటున్నారు, ఏదో చెప్తా ఉన్నారు. పోర్టు తెచ్చినది బాలశౌరి గారే. మీరేమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సంతకాలు పెట్టించారేమో కానీ పవర్ కార్పొరేషన్ నుంచి అమౌంట్ తెచ్చారు. మీకు బాలశౌరి గారు ఎక్కడ తేడా వచ్చింది? ఆ వచ్చిన అమౌంట్ ని వాడేసుకుందాం, ప్రభుత్వానికి వాడేసుకున్నారంటే అది ఒప్పుకోకుండా అక్కడ ఏదో కట్టుదిట్టం ఏర్పాటు చేసి ఆ అమౌంట్ తో ఇవాళ పోర్టు కడుతున్నారంటే ఖచ్చితంగా బాలశౌరి గారి వల్లనే కడతం జరుగుతుంది. మీరేమన్నా దాంట్లో బాగా ఉన్నప్పుడు కూడా మొత్తం దానికి కావాల్సిన అమౌంట్ మొత్తం తీసుకొచ్చి మీ రాష్ట్ర ప్రభుత్వానికో ఇంకోటికో మీరు లేదా దోసుకుంటూ చేసి పోర్టు కన్స్ట్రక్షన్ జరిగేది కాదు. వాళ్ళు జరుగుతుంది బాలశౌరి గారు జరుగుతుంది. అట్లాగే బాలశౌరి గారు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అట్లాగే అన్నిటికీ ఎక్కడ ఎవరు అడిగినా కూడా ఎట్లా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎవరు తీసుకొచ్చి చేస్తారు. అలాంటి బాలశౌరి గారిని విమర్శించడం కరెక్ట్ కాదని మనం ఒకసారి తెలియజేస్తాం.